ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. అక్టోబర్ 4వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశి వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో అనురాధ నక్షత్రంలో, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో జన్మమాస విశేషాలని వివరించే క్రమంలో మే నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజుల్ని చూస్తే 8వ తేదీ సర్వ ఏకాదశి, 10వ తేదీ శని త్రయోదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, రాహువులు అనుకూలుగా ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి తమ వైపు నుండి కాకుండా తమ భార్య వైపు నుండి ఏదైనా అనుకోనటువంటి ధనాదాయం లభించే అవకాశం కనిపిస్తోంది. దాని ద్వారా కుటుంబం మొత్తం ఆనందపడే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. భరణీ నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అంశం తప్పక పరిష్కారం అయ్యేటటువంటి దిశగా అనిపిస్తోంది. దాని ద్వారా కుటుంబం సుఖ సంతోషాలతో వెళ్లి విరుస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి తమకి సంబంధించిన ఒక ఆలోచన కార్యరూపాన్ని దాలుస్తుందనేటటువంటి విషయం తెలిసి ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఈ వారంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 10వ తేదీ శని త్రయోదశి అయినటువంటి కారణంగా శనికి సంబంధించిన శ్లోకాన్ని 19 మార్లు ధ్యానాన్ని చేస్తూ గడపడం ఈ వారమంతా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధని వహించి తీరాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, కేతువు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చక్కగా ఉండడంతో పాటు వ్యాపారంలో కూడా ఒక స్థానం రావడమే కాకుండా వ్యాపారంలో నిలదొక్కుకోగలిగామన్నటువంటి ధైర్యం వచ్చి సంతోషంగా ఉంటారు. రోహిణీ నక్షత్ర జాతకులు పదవిలో ఔన్నత్యాన్ని పొందడం కానీ, అంటే పదవి ఉన్నతిని పొందడం కానీ, లేదా ఉన్న ఉద్యోగంలోనే ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కానీ, అంటే జీతం పెరగడం కానీ సంభవిస్తుంది. దాని ద్వారా సంతోషంగా ఉండగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబంలో ఏ విధమైన పొరపచ్చాలు లేనిటువంటి కారణంగాను ఎప్పుడో తెగిపోయినటువంటి పరిచయం ఒకటి మళ్ళీ పునః చిగురించేటటువంటి కారణంగాను చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ వారంలో రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. 10వ తేదీ శని త్రయోదశి అయినటువంటి కారణంగా శనికి ప్రీతికరమైనటువంటి నవధాన్యాల్లో ఒకటైన నువ్వులతో అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఎదుటి వారిలో నచ్చని గుణం ఏది తెలిసినప్పటికీ కూడా గ్రహించి మౌనంగానే ఉండాలి తప్ప నేరుగా మాట్లాడడం సరికాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు, కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి మృగశిర నక్షత్ర జాతకులకి బంధువుల ద్వారా ఏదో చిన్న మాట పడవలసినటువంటి అవసరం అనిపిస్తోంది. అంత మాత్రం చేత బంధువుని నిలదీయడం కానీ, బంధువుతో విరోధాన్ని తెచ్చుకోవడం కానీ ఏమాత్రమూ సరికాదు అని గ్రహించగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి పై అధికారులు చిన్న మాటని తప్పక మీద విసిరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పై అధికారులతో వాద వివాదం పడ్డం ఏమాత్రమూ సరికాదు. తాత్కాలికంగా దాన్ని దిగమింగుకోవడం ఉత్తమం అని గ్రహించుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య విషయంలో, లేదా సంతాన విషయంలో ఒక వాద వివాదాలు, ఘర్షణ ఏర్పడే ప్రమాదం అనిపిస్తోంది. అంత మాత్రం చేత దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలి అని అనుకోకుండా ఉదాసీన భావాన్ని వహించడం
ఎంతైనా అవసరం. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం సమంజసం. శని త్రయోదశి ఈ వారంలో వస్తున్నటువంటి కారణంగా శనికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యం తైలంతో అభిషేకాన్ని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరి గురించి ఏం చెప్పాలో వారికి ఆ విషయాన్ని చెప్పడం మంచిది తప్ప మధ్యవర్తుల ద్వారా చెప్పించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం పునర్వసు నక్షత్ర జాతకులకి అప్పటి వరకు వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఏదైనా ఉన్నట్లయితే అకస్మాత్తుగా ఆగిపోవడం జరుగుతుంది. జరిగిపోయినంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. సరికదా ఉన్నటువంటి చోటున ధన ఆర్జనకి అవకాశం కలిగిందని సంతోషించవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి ప్రతిభకి గుర్తింపు లభించే చోట ఏదో మంచి న్యాయ సదస్సులోనో విజ్ఞాన సదస్సులోనో పాల్గొనే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తాము చేసినటువంటి రుణాలన్నీ తీరిపోవడమే కాక ఓ 10 రూపాయలు మిగిలేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి వస్తు వాహనాల్ని కొనుగోలు చేయాలనేటటువంటి ఊహ కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం సమంజసం. శని త్రయోదశి ఈ వారంలో వస్తున్నటువంటి కారణంగా శనికి ప్రీతికరమైనటువంటి రంగు నలుపు కాబట్టి నలుపు నీలం కలిపినటువంటి వస్త్రాన్ని కానీ, నీలిరంగు వస్త్రాన్ని కానీ, నల్ల రంగు వస్త్రాన్ని కానీ ఆయనకి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనులు వాయిదా పడినా మంచిదే తప్ప వెంటనే చేయాలని తొందరతో మాత్రం ఏ పనిని చేయనేకూడదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం మఖా నక్షత్ర జాతకులకి రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఏమాత్రమూ రుణాన్ని చేయకండి. ముందు చూపుతో రుణాన్ని చేయకుండా ఆ విధంగా రుణం చేయనవసరం లేని విధంగా ఏం చేయాలో మంచి ఉపాయాన్ని ఆలోచించండి, తట్టి తీరుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించిన అనుకూలమైన తీర్పు లభించిన కారణంగా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రతిక్రియని ఏం చేయాలా అనే ఊహకి బదులు తాము ఏం చేసుకోవాలనేటటువంటి ఆ ఆలోచన మీద దృష్టిని కేంద్రీకరించడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబం నుండి కానీ, ఇతర బంధుమిత్రుల నుండి కానీ చక్కనైనటువంటి రుణం అందేటటువంటి అవకాశం కారణంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సుఖరంగా సాగిపోతాయి. ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి రోజున శనికి నీలిరంగు పుష్పాలతో పూజ చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ముందు జాగ్రత్త, ముందు చూపుతో వ్యవహరించాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ వృత్తికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడిని అంతటినీ సిద్ధం చేసుకుని ఉన్నటువంటి కారణంగా ఏ లోటు లేకుండా సుఖంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. హస్త నక్షత్ర జాతకులు వైద్యులు లేదా న్యాయశాస్త్ర రంగానికి చెందినవారు అయ్యున్నట్లయితే తాము ఇంతకుముందే చదివినటువంటి ఆ చదువుల కారణంగా, దాంట్లో విశేషమైన ఉత్తీర్ణతని పొందినటువంటి కారణంగా పై పదవులకు వెళ్లే అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు నిర్మాణ రంగానికి చెందినటువంటి వారే అయినట్లయితే ఇంతకు ముందు తీసుకున్నటువంటి జాగ్రత్తల కారణంగా విశేషమైనటువంటి ఆర్జనని చేసుకోగలిగిన అవకాశం కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ శని త్రయోదశి రోజున శనికి అన్నం కలిపినటువంటి నువ్వు ఉండల్ని నైవేద్యంగా సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిరుత్సాహపరుల్ని దరికి చేరనీయకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం చిత్తా నక్షత్ర జాతకులకి అధికారులతో చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ మాట పట్టింపు కొద్ది దూరం పెరిగే అవకాశం కలిగే విధంగా అనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. స్వాతి నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి సంస్థలో లేదా
తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో చిన్నదైనటువంటి తమ పొరపాటు కారణంగా అది పెద్దగా ప్రతిఫలించే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా శ్రద్ధగా వ్యవహరించడం ఈ వారంలో ఎంతైనా అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐకమత్య దిశగా ప్రయాణించడం ఎంతైనా అవసరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని చదవాలి 19 మార్లు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ సంతానాన్ని ఎంతగా పట్టించుకుంటే అంతగానూ కుటుంబ ఐకమత్యం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం విశాఖ నక్షత్ర జాతకులకి ఏ పని కావడం లేదు, ప్రతి పని జరిగిపోతూ వెడుతోంది అనేటటువంటి నిరుత్సాహంతో చెప్పలేనటువంటి బాధ మానసికంగా కలగచ్చు తాత్కాలికంగా. అయినప్పటికీ తమని తాము నియంత్రించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి ఏదీ కలుసుబాటు కావడం లేదనేటటువంటి అభిప్రాయంతోనూ, ప్రతి పని వాయిదా పడిపోతుందనేటటువంటి బాధతోనూ, శుభకార్యం కోసం ఎదురు చూసినటువంటిది ఇంకా ముడిపడడం లేదనేటటువంటి ఆలోచనతోనూ మనస్తాపంగా అనిపిస్తుంది. కొద్దిగా ఈ వారానికి మాత్రం నియంత్రించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించిన విషయం దూరంగా వెళ్ళిపోతూ ఉండడం, ఏది తేలకపోవడం కారణంగా మానసికమైనటువంటి పరితాపం బాగా కలిగే అవకాశం అనిపిస్తోంది. అయినా కొద్దిగా ఈ వారానికి మాత్రం తమని తాము నియంత్రించుకోగలగాలి. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం సమంజసం. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి రోజున శనికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలని 19 మార్లు గాని చేసినట్లయితే మానసికంగా దృఢత్వం లభిస్తుంది. దాంతోపాటు తెలియనిటువంటి ధైర్యం వ్యక్తికి ఆవహిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీవ్రమైనటువంటి ఆలోచనని చేస్తారు, కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అలాగని ఏ విధమైన ప్రమాదము జరగదు. ధైర్యంగా ఉండండి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం అన్ని జాగ్రత్తల్ని తీసుకునే ఏ పనినైనా చేస్తారు. అది వారికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం బాగా తెలియజేస్తోంది. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు విఘ్నాలు కలగకుండా సుఖంగా గడవగలుగుతుంది ఈ వారం. మూలా నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం చేయవలసినటువంటి పనులన్నిటినీ ఉద్యోగంలో సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పుకి పాత్రులవుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వేరొక ప్రదేశానికి బదిలీ అయినప్పటికీ కూడా అక్కడి కార్యక్రమాలని ఇక్కడుండే కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించుకున్నటువంటి కారణంగా పై అధికారుల మెప్పుకి పాత్రుడై తిరిగి మళ్ళీ తాము చేస్తున్నటువంటి చోటికే తొందరగా వచ్చే అవకాశాన్ని పొందగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏ విధమైన కష్టానికి లోను కారు. తాము అనుకున్నటువంటి రుణాలన్నీ కూడా పూర్తిగా తీరిపోయినటువంటి కారణంగాను మళ్ళీ వృత్తికో ఉద్యోగానికో కొత్తదైనటువంటి రుణాన్ని పొందగలిగేటటువంటి ఆ కారణంగాను సంతోషంగానే ఉంటారు తప్ప ఏ విధమైన దుఃఖాన్ని పొందే అవకాశం ఏమాత్రమూ కనిపించడం లేదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని మౌనంగా ధ్యానిస్తూ శని ఆలయంలో కానీ ఎక్కువసేపు గడిపినట్లయితే మానసికమైనటువంటి దృఢత్వంతో పాటు శారీరకమైనటువంటి వ్యాధులు తొలగే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ నోటి దురుసుతనంతో ఎవరిని నొప్పించకుండా ఉండగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం తమలో ఉన్నటువంటి మరొక కళ లేదా ప్రతిభ యువతలకి తెచ్చుకునే అవకాశంతో పాటు మంచి గుర్తింపుని పొందేందుకు తగినటువంటి సోపానాలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనితీరులో మంచి మార్పుని చేస్తారు. తమకి తాము ఆలోచించుకుని ఈ విధమైన మార్పుని చేయడంతో అందరికీ ఆకర్షణ పాత్రులయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు రెండవ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కూడా
ఆ వ్యాపారంలో కొత్తదైనటువంటి మెళకువల్ని పాటించి మరింత దగ్గరవుతారు. వినియోగదారులకి మంచి ధనార్జనని చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి వేరుగా ఏదో ఒక తమలో ఉన్నటువంటి కళ, సంగీతమో, సాహిత్యమో, చిత్రలేఖనమో, మరొకటో ఆ కళ ద్వారా కూడా గుర్తింపుని సంఘంలో పొందే అవకాశం బాగా కనిపిస్తోంది. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ వారంలో వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున శనికి ప్రీతికరమైనటువంటి వృక్షం జమ్మి చెట్టు కాబట్టి జమ్మి చెట్టుని నాటడానికి ప్రయత్నించడం కానీ లేదా జమ్మి చెట్టుకి 19 మార్లు ప్రదక్షిణం చేయడం కానీ చేసినట్లయితే కుటుంబంలో ఉండే అసౌఖ్యం, అశాంతి సంపూర్ణంగా తొలగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అహంకరించడాన్ని మానాలి. తామన్నీ చేయగలం అనేటటువంటి గర్వాన్ని పూర్తిగా విడనాడాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం క్రొత్తదైనటువంటి పరిచయం ఒకటి పెద్దవారితో ఏర్పడడం వల్ల మానసికమైనటువంటి సుఖము, సంతోషము తమకి సొంతం అవుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి గొప్పవారైనటువంటి ఆధ్యాత్మిక గురువుతో లేదా గురువులతో పలుకుబడి పరిచయం ఏర్పాటైనటువంటి కారణంగా ఒక అండ, ధైర్యం ఏర్పడినట్లవుతుంది. సుఖంగా ఉండగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులకి ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న ఒక అధికారితో విశేషమైనటువంటి బాంధవ్యం వియ్యమందడం వల్ల కానీ లేదా మరేదైనా కారణంగా కానీ లభించిన కారణంగా ఎంతో ధైర్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్నటువంటి చాలా పెద్ద స్థాయి వారితో పరిచయం అయినటువంటి కారణంగా ఏదో తెలియనిటువంటి ధైర్యం, మానసిక స్థైర్యం, దాంతోపాటు స్వాస్థ్యం కూడా లభించి సుఖంగా ఉండగలుగుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే శని త్రయోదశిన శనికి ఇష్టమైనటువంటి నీలి రంగు కలవలతో ఆయన్ని పూజ చేస్తే అది సమంజసం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరగా అందరినీ నమ్మడం అనేటటువంటి ఆ విధానాన్ని పూర్తిగా మానుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సుఖంగా, సౌమ్యంగా, సానందంగా, ఏ విధమైన అవరోధాలు లేకుండా గడుస్తుంది. సుఖ సంతోషాలు వారి సొంతం అవుతాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు బంధువుల ఇంట్లోకి వెళ్ళడం కానీ లేదా బంధువుల్ని తమ ఇంటికి పిలుచుకోవడం కానీ, కలిసి తీర్థయాత్రలకి వెళ్ళడం కానీ ఈ వారంలో సాగవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి రుణాలని తీసుకోవడం కానీ, రుణాలని పూర్తిగా తీర్చినటువంటి కారణంగా ఆనందాన్ని పొందడం కానీ, ఉభయాన్ని కానీ పొంది సుఖ సంతోషాలతో ఈ వారం ప్రత్యేకమైనటువంటి వినోద విహార యాత్రలకి వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి తమకి ఎంత ఆర్థిక స్థితి ఉందో, తమది ఏ విధమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితమో గ్రహించుకుని మళ్ళీ పూర్వపు ఆనందకరమైనటువంటి జీవితానికి వెడుతున్నందుకు సుఖ సంతోషాలని మనఃపూర్వకంగా పొందగలుగుతారు. ఈ వారంలో గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి రోజున ఇనుప పాత్రల్లో నూనెని పోస్తూ శనిగ్రహానికి అభిషేకాన్ని చేసి ఇనుప పాత్రతో పాటు ఆ నూనె యోగ్యుడైనటువంటి వానికి దానాన్ని చేసినట్టయితే దారిద్ర్యం తొలగే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అసూయా పనుల్ని చేరనీయకూడదు. బంధువులలో చాడీలు చెప్పేటటువంటి వారితో స్నేహ బాంధవ్యాలని పెంచుకోకూడదు. మనకి మహదాశీర్వచనం చేస్తారు. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అని. పూర్వదిక్కుకి ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రలింగం అది దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధిలోకి వస్తుంది, చక్కగా సంతోషంగా ఉంటాడు. పశ్చిమలింగాన్ని దర్శనం చేశారనుకోండి, పశ్చిమంలో ఉన్నటువంటి వరుణలింగాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
ఉత్తర దిక్కున కుబేరలింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్య సమృద్ధి. కుబేరలింగంలాగే ఉంటుంది. అది రోడ్డు మించి లోపలకు కనపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అబ్బో ఎంత దేదీప్యమానంగా ఉంటుందో అసలు ఆ శివలింగం. ప్రదక్షిణం చేసి కొంతసేపు చక్క అక్కడ అరుగుల్లో ఉంటాయి, బాగా పెద్ద అరుగులు, వాటన్నిటి మీద కూర్చుని కాసేపు భజన చేసుకోవచ్చు. ఆ ఉత్తరలింగాన్ని దాటి కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి వెడితే ఈశాన్యలింగం కనపడుతుంది. అసలు నిజంగా ఈశాన్యలింగమే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని సదాశివుడు. అంటే ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు, కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా. అటువంటి సదాశివ స్థానము ఈశానలింగము. దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు. నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను. ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతుంటుంది. సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెం సేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు. అసలు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలా ఉంటుంది ఆ ఈశాన్యలింగం. ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి, పైకి కనపడదు. ఆ శేషాద్రి స్వామి ఆశ్రమానికి ముందున్నటువంటి చోట కుడిపక్క సందులోకి వెడితే అగ్నిలింగం. ఆ అగ్నిలింగ దర్శనంతో మళ్ళీ రమణాశ్రమం దగ్గరికి వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది. ఈ ప్రదక్షిణ మార్గంలోనే వాయవ్యలింగం దాటుతున్నప్పుడు మనకి మాణిక్యవాచకర్ల మఠం కనపడుతుంది. ఆది అన్నామలై దేవాలయంలో ఇప్పటికీ శైవంలో నాయనార్లలో ప్రముఖ స్థానం వహించినటువంటి మహాపురుషులు అప్పర్, మాణిక్యవాచకర్, జ్ఞాన సంబంధర్ ముగ్గురి యొక్క మూర్తులు మీకు ఆ దేవాలయంలో కనపడతాయి. మాణిక్యవాచకర్ల మఠము అని ఒక మఠం. ఆ మఠంలోకి ఓసారి వర్షం వస్తుంటే సూరి నాగమ్మ గారు వెళ్ళారు. వెళ్ళి మరునాడు రమణులను అడిగారు, అయ్యా మాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని. అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు. సూరి నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి. అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు. ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన యొక్క నిజాయితీని, మంచితనాన్ని, శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు. పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకానొకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది, యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువుగారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ శివాలయంలోకి వెడుతున్నారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు, ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన మాకు రోజు పాఠాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఏం కోరుకోడు, ఆ చిర్రాకు గల్జేరు రెండు గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటాడంతే. ఆయనకి ఇంకేం అక్కర్లేదు. చిర్రాకు గల్జేరు కాలవల పక్కన కూడా మొలుస్తాయి, దానికి పెద్ద ప్రయత్నం ఏం అక్కర్లేదు. అత్యంత తక్కువ స్థాయి ఆకుకూరది, అది తింటూ ఉంటాడు. అంటే ఆయన వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పటికీ కృంద వృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. ఆయన్ని చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది, ఈయన పరమశివుడు, నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందేనని. వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకుని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు. వెంటనే ఆ మహానుభావుడు అన్నాడు, నీకోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయా, పిల్లలకి పాఠం చెప్పాలన్న మిషతోటి. నీవు ఇక నుంచి నీవు గుర్రాలు కొనడానికి తెచ్చినటువంటి డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఇక్కడ ఉండిపో అన్నాడు. మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు. డబ్బంతా అయిపోయింది, గుర్రాలు లేవు, వెనక్కి వెళ్ళలేదు. ఈలోగా మహారాజు గారు కబురు చేశారు, గుర్రాలు లేవు, నువ్వు రాలేదు, ఏమిటి కథని. ఆయన భయపడి రాత్రి పడుకుని పరమశివుడిని ప్రార్థన చేశాడు. కల్లో పరమశివుడు కనపడి, వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి నీ పట్టుకెళ్ళి రాజుకి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయని చెప్పు అన్నాడు.
తీరా నిద్ర లేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది, పరమశివుడిచ్చిందేనని మాణిక్యం పట్టుకుని పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తున్నాయన్నారు. మహారాజు నమ్మాడు, సంతోషించాడు. కానీ గూఢచారులు చెప్పారు, ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశాడండి, ఈయన దగ్గర ఏం లేదు, గుర్రాలు కొనలేదని. రాజుకు ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. నిజంగా శ్రావణమాసం మూలా నక్షత్రంలో పరమశివుడే ఆ గుర్రాలు అమ్మేటటువంటి వాడి వేషంలో కొన్ని వందల గుర్రాలు తీసుకొచ్చి మాణిక్యవాచకర్లు మాకు డబ్బు ఇచ్చారు, ఈ గుర్రాలు తీసుకోండి అని రాజుకి ఇచ్చాడు. రాజు పొంగిపోయి నా గూఢచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లను విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్ళి మృగశాలలో కట్టాడు, అశ్వశాలలో కట్టాడు. అవి రాత్రి క్రూర మృగాలు అయిపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాలని కూడా తినేసి పారిపోయి రాజుకి కోపం వచ్చి మళ్ళీ మాణిక్యవాచకర్లని బంధించాడు. ఇప్పుడు వైఘై నది పొంగి ప్రవహించి మధురై నగరం మీద పడింది. రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇంటి ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి ప్రతి ఇంటి నుంచి ఒక మగవాడు వెళ్ళి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టబొయ్యాలని శాసనం చేశాడు. అందరి ఇళ్ల నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్ళి కట్టబోస్తున్నాడు. కానీ పిట్టవ్వ అంటారు ఇప్పటికీ, తమిళ దేశంలో ఆవిడని అవయార్ అంటారు, మహాశివభక్తురాలు. ఆవిడ పాపం కుడుములు వండి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతూ ఉండేది, పిట్టువాణి అని పిలుస్తారు ఆవిడ్ని. ఆవిడికి కొడుకులు లేరు, ఎవరు లేరు, ఎవరు పెడతారు కట్టబోయడానికి? ఆవిడ తరపున వెళ్ళేవాళ్ళు ఎవరు? కూలి పెట్టుకోవాలి, అంత డబ్బు లేదు. పరమశివుడే ఓ గుణపం పారా పట్టుకుని ఆవిడ ఇంటికి వచ్చి, పిట్టవా పిట్టవా నాకు కొంచెం తుంపులు ఎడతావా అని అడిగాడు. తుంపులంటే మీకు గుర్తుందో లేదో మరి, మా చిన్నతనంలో మేము తుంపులు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. తుంపులంటే అమ్మ చిన్నతనంలో బజ్జీలు అవి వేస్తుంది కదా, వేసినప్పుడు ఇంతంత శనగపిండి ముద్దలు ఉండిపోయి నూనె అడుక్కెళ్ళిపోతాయి. అడుక్కెళ్ళిపోతే అవి బజ్జీలు చాలా మాటలు వేసి తీసేస్తారు, ఇవి మాత్రం అలాగే ఉంటాయి, నూనెలో ములిగి ఉండి ఎర్రగా తయారవుతాయి. అవి తుంపులు అంటారు. అవి అమ్మ చిల్లులుగా ఉన్నటువంటి పెద్ద గరిటె పెట్టి ఇలా ఒడ్డుకి తీసి ఆ నూనె ఇలా కిందకి దిగిపోయే వరకు ఇలా అని ఆ తుంపులో పళ్ళెంలో పడేస్తే బజ్జీల కన్నా తుంపులు సంతోషంగా ఒక్కొక్కటి నోట్లో వేసుకొని కరకరా తింటూ ఉండేవాళ్ళం. అలా తుంపులు వస్తాయి ఆ కుడుములు వండినప్పుడు. ఆ తుంపులు పెట్టవమ్మా, నాకు కుడుములు అక్కర్లేదన్నాడు. తుంపులు అంటే పనికి మాలినవి, కుడుములు అయితే అమ్ముకుంటే డబ్బు వస్తుంది, నాకు ఆ తుంపులు ఇట్టన్నాడు. ఇంత రాత్రివేళ తుంపులు ఎక్కడ ఉంటాయిరా నాయన, కుడుములే పెడతాను లేని ఆవిడ కుడుములు వేసింది. అవి ఒక్కటి కుడుములు అంటే పుణుకులు అనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక్కటి పుణుకు రాలేదు, అన్ని తుంపులు అయిపోయాయి. అది శివవాక్కు. ఆ తుంపులే పెట్టింది. కాసిని తుంపులు తిన్నాడు, కాసిని తుంపులు మూట కట్టుకున్నాడు. వైఘై నదికి నీ పనుపున నేను కట్ట వేస్తానని బయలుదేరాడు. వెళ్ళినవాడు కట్ట వేయడం మానేసి ఆ ఒడ్డున పడుకుని పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు. మహారాజు గుర్రం ఎక్కి అందరూ కట్ట వేస్తున్నారో లేదో చూడ్డానికి వచ్చాడు. ఈయనొక్కడే పని చేయట్లేదు, ఇతను పని ఎందుకు చేయట్లేదు, నన్ను చూసి కూడా లేవలేదు, పడుకుని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగారు. ఏమో మహాప్రభో, పిట్టవాణ్ణి పంపించింది ఈయన పని చేయట్లేదు సరికదా, పని చేసేవాళ్ళని పాడు చేస్తున్నాడు, వచ్చి ఇలాగే పడుకుని పాటలు పాడుతున్నాడు అన్నారు. పాటలు పాడుకుంటూ పడుకోవడానికి ఆ నది వరదొస్తుంటేనని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు. ఆయన వీపు మీద కొరడాతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, బల్లులు, కుక్కలు, పిల్లులన్నిటి వీపుల మీద వాతపడింది. అమ్మబాబో ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ఈయన్ని కొడితే నా వీపు మీద వాతపడి మండుతోందని రాజుగారు ఆశ్చర్యపైన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పరమశివుడు, నేను ఈశ్వరుణ్ణి, నాకు పరమభక్తుడైన మాణిక్యవాచకర్ని ఇబ్బంది పెట్టావు, అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది, వెళ్ళి మాణిక్యవాచకర్ కాళ్ళ మీద పడి ఆయన్ని విడిపించన్నాడు. మరి మీరు పిట్టువాణి పనుపుని ఎందుకు వచ్చారని అడిగారు. ఆమె మహాభక్తురాలు, ఆమెకి కొడుకు లేడు కాబట్టి ఆమె పనుపున కూలి చేయడానికి నేను వచ్చానన్నాడు. ఏమి శివ అనుగ్రహం, ముందు పిట్టువాణిని చూడాలని రాజు ఆ పిట్టువాణి ఇంటికి పరిగెత్తాడు. పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తీరా ఈయన పిట్టువాణి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కైలాసానికి వెళ్ళిపోతుంది బొద్దితో. చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్ళి మాణిక్యవాచకర్ని విడిపించి ఆయనకి సత్కారం చేసి ఆయనని మళ్ళీ యథోచిత స్థానంలో ఉంచాడు. మహారాజా, రాజ్యం నువ్వేలుకో, నాకెందుకు వచ్చిన ప్రధానమంత్రి పదవి, నేను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన ఇందాక నేను చెప్పినటువంటి పంచశిఖరముల దగ్గర నిలబడే అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడాడు.
తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడతారో తిరువెంబావై శివాలయాలన్నిటిలో పాడతారు ధనుర్మాసంలో. మీరు ఇప్పటికీ తమిళ దేశం వెడితే శివాలయాలన్నిటిలో తిరువెంబావై వినపడుతుంటుంది. ఆ తిరువెంబావై మాణిక్యవాచకర్లు పాడారు. ఆయన ఆఖరికి చిదంబరం చేరుకుని బాగా వృద్ధులైపోయారు, మఠంలో ఉండేవారు. ఈయన మాటలు లోకానికి అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని వారి ఇంటికి ఆ మఠానికి వెళ్ళి బాగా చీకటి పడిపోయిన తర్వాత, అయ్యా పరమశివుడి మీద మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మళ్ళీ ఒక్కసారి పాడండి వింటానన్నాడు. మాణిక్యవాచకర్లు అన్నారు, ఎన్నో పాటలు పాడాను, వృద్ధుణ్ణి అయిపోయాను, జ్ఞాపకం ఉంటాయా? నాకు జ్ఞాపకం లేవన్నారు. పర్వాలేదు, ఇన్ని జ్ఞాపకం ఉంటే అన్నే పాడండి అన్నారు. అంటే మహానుభావుడు అప్పుడు పాడాడు. రాత్రి కాలం కూడా తెలియకుండా పాడాడు, తెల్లవారుజాము వరకు. దాన్ని తిరువాచికం అంటారు. మీరు ఎప్పుడైనా చదివారో లేదో ఆ పుస్తకం, చాలా అద్భుతంగా ఉంటుంది, మాణిక్యవాచకర్ల తిరువాచకం. ఆ తిరువాచకం పరమేశ్వరుడే కూర్చొని బ్రాహ్మణ రూపంలో రాశాడు. తెల్లవారుజామున నీరసపడి పడుకున్నాడు మాణిక్యవాచకర్. పరమేశ్వరుడు ఆ రాసిన తాళపత్ర గ్రంథం మీద ఇంకొక తాళపత్రం చేర్చి, ఆయన మాటలు మాణిక్యములు, అవి గాలిలో కలిసిపోతే మళ్ళీ భవిష్యత్తరాలకు అందమని చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన పాడుతుంటే ఇవి వ్రాశాను. ఇవి ఇంత మాణిక్యముల వంటి మాటలు పలికినవాడు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి నటరాజులోకే లీనమయ్యాడు. తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథం చూశారు. తెల్లబోయారు. దాని మీద నటరాజస్వామి వారి ముద్ర ఉంది. గబగబా పరిగెత్తి మాణిక్యవాచకర్లకి చెప్పారు, ఏమిటి దీని అర్థం, ఇలా ఎందుకు జరిగిందని. మీకు చెప్తాను రెండని చెప్పి మాణిక్యవాచకర్లు బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి, ఇంత సౌజన్యమా మహానుభావ, నా పాటలు నువ్వు రాశావా, ఎంతటి సులభుడవయ్యా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటుండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలో నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడు మాణిక్యవాచకర్. ఆయన అరుణాచలంలోనే తిరువెంబావై పాడారు. ఆయన మఠం గిరి ప్రదక్షిణంలో కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మంటపం, గోపూజ జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఇక నక్షత్రయోగం శీర్షికలో అనురాధ నక్షత్రంలో పుట్టినవారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడం కోసం ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టాలో తెలుసుకుందాం. అనురాధ నక్షత్రం శని ప్రీతికరమైనటువంటి నక్షత్రం కాబట్టి శనికి 19 మార్లు శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదవాలి. దాని వెనుక దాని తరువాత పూర్వం అనుకున్నట్టుగానే సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని చదవాలి. ఇదే తీరుగా జ్యేష్ఠ నక్షత్రం అనేటటువంటిది బుధునికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి బుధ శ్లోకాన్ని 16 మార్లు చదువుతూ వెనుక ముందు సూర్య శ్లోకాన్ని పఠించాలి. ఇప్పుడు శనికి సంబంధించిన శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. బుధునికి సంబంధించిన శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇప్పుడు అనుకున్న విధంగా అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు శనికి, బుధునికి ఆ విధమైన స్తోత్రపారాయణాన్ని చేసుకుంటూ ఉంటే కనుక సుఖ సంతోషాలని పొందగలుగుతారు. అసూయ, జనఘోష వంటి కష్టాలకి పాత్రులు కారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేష ప్రతిభని కనపరుచుకోగలుగుతారు కూడా. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో విశేషించి జన్మ మాస విశేషాలని తెలుసుకునే క్రమంలో మే నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం
సంఖ్యాశాస్త్రం అనేటువంటి విషయరీత్యా జన్మ మాసాల యొక్క ప్రభావరీత్యా వారి వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, ఏ ఏ వృత్తులలో వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంటుంది, వారి ఇష్టదైవం ఏమిటి, వారి యొక్క మనస్తత్వ లక్షణాలు, జీవితంలో అదృష్ట భాగ్యాన్ని వీరు సాధింపజేసుకోవడానికి పాటించవలసినటువంటి విశేషాంశాల గురించి మనం తెలుసుకుంటూ ఈ వారం మే నెలలో పుట్టినటువంటి వారి యొక్క విశిష్టవంతమైనటువంటి లక్షణాల గురించి ఆలోచిద్దాం. మే నెలలో పుట్టినటువంటి వారు చాలా అదృష్ట భాగ్యాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పవచ్చు. మే నెలలో పుట్టినటువంటి వారు ఉన్నత విద్యా సంస్కారవంతులై అత్యున్నతమైనటువంటి ఉద్యోగ ప్రవృత్తులను నిర్వహించే సామర్థ్యత లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కువగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాదులు, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇలాంటివన్నీ కూడా మే నెలలో పుట్టినటువంటి వ్యక్తులకు బాగా అనుకూలిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మే నెలలో పుట్టినటువంటి వారు వ్యాపార శైలిలో కూడాను రాణించాలి అంటే కళాత్మకమైనటువంటి వ్యాపారాలు, సినిమా పరిశ్రమ, టీవీ రంగాలు, అలాగే షేర్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, హోటల్ కమ్ లాడ్జెస్ సంబంధించిన వ్యాపారాలు వీరికి మహోన్నతంగా కలిసి రాగల సూచనలు ఉన్నాయి. వీరి మనస్తత్వం ఏకత్వ లక్షణాన్నే కోరుతుంది. తమకు తాముగా ఆలోచించి నిర్ణయాలు గైకొని ఆ నిర్ణయాల రీత్యా ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధి పదంలోకి నడవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులు అవసరమైనప్పుడు మాత్రమే వీరు పలకరింపు చర్యలు ఉండటం, వారి యొక్క అభిప్రాయాల్ని వారికి చెప్పి వారి ద్వారా నిర్ణయాలు గైకొని వీరు అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. వీరికి వచ్చినటువంటి మంచి ఆలోచన సరళి ఆచరణలో పెట్టడానికి సందేహిస్తూనే సలహా తీసుకుని ఆచరణలో పెట్టి కృతకృత్యులయ్యేటువంటి లక్షణాలు అత్యధికంగా ఉంటాయి. అంటే వీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, బృహత్తరమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రభావాలు చేపట్టాలన్నా 1-2 సార్లు ఆలోచన చేసి కొంతమంది యొక్క అభిప్రాయాలను సేకరించి తదుపరే వీరు ఆ యొక్క రంగంలోకి అడుగు పెట్టేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరి జీవిత భాగస్వామి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఆమె గనక బోధనాచార్య తత్వానికి సంబంధించినటువంటి గృహిణి గనక అయినట్లయితే చాలా చక్కటి సలహాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. భార్య సలహా ఇతని జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి యోగాన్ని కలిగించటానికి ఉపకరిస్తుంది సుమా అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మే నెలలో పుట్టినటువంటి వారు ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయకూడదు. దాని మీద కొద్దిగా, దీని మీద కొద్దిగా, దాని మీద కొద్దిగా పెట్టి వ్యాపారాలు గనక చేసినట్లయితే సఫలీకృత తత్వంలో విరాజిల్లుతారు. వీరికి అదృష్టకరమైనటువంటి దైవత్వం కలిగినటువంటి భగవంతుడు షిర్డీ సాయిబాబా, ఏడుకొండల స్వామివారు. ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం ప్రతినిత్యం కూడాను పారాయణ చేయటం వల్ల సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాలతో మే నెలలో పుట్టిన వాళ్ళు చక్కటి యోగాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు
కుడి చేతి చూపుడు వేలికి, స్త్రీలైతే ఎడమ చేతి చూపుడు వేలికి ధారణ చేయటం మంచిది. వీరు అదృష్టతత్వంలో విరాజిల్లటానికి పనస మొక్కను పెంచటం సర్వత్రా శుభదాయకమే. జూన్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ రీతిన ఉంటుందో వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. వరియాన్ అంటే శ్రేష్టం. మృగశిర నక్షత్రం. సోమో రాజా మృగశీరుషేణ ఆగన్నో. సోముడు అంటే చంద్రుడు. చంద్రబలం బాగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి మానసికమైనటువంటి శక్తి, ఆత్మబలము, సంతృప్తి, వివేకము, విజ్ఞానము అన్నీ సమంగా ఉంటాయి. అది ఆదివారం అయితే ఇంకా చెప్పవసరలా, ఇంకా అత్యద్భుతంగా అగ్నిహోత్రుడికి వాయుదేవుడు తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత ప్రకాశం ఉంటుంది. పరిపూర్ణమైన తేజోవంతమైనటువంటి సమయం ఆదివారం. అన్ని పనులు శుభప్రదంగా ముందుకి వెళ్ళటానికి శుభసూచకం. భానువారం సప్తమి ఘడియలు. సప్తమి ఆదివారం కలిస్తే అది భాను సప్తమి. భాద్రపద బహుళ భాను సప్తమి. మాఘమాసంలో వచ్చేటటువంటి భాను సప్తమికి ఎంత విశేషమున్నదో ఎప్పుడన్నా రానివ్వండి. సప్తమి ఆదివారం కలిస్తే గాయత్రి జపం బాగా చేసుకోవాలి, సూర్య ఆరాధన బాగా చేసుకోవాలి. సప్తమి భానువారం కలిసినాడు అరుణ పారాయణం వినాలి. అరుణ నమస్కారాలు, సూర్య నమస్కారాలు, సూర్య అర్ఘ్యప్రదానం, సూర్య అష్టోత్తరం, సూర్య అష్టకం, సూర్య కవచం, సూర్య ధ్యానం, సూర్య ఆరాధన, సూర్య దండకం, శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ, లోక రక్షామణి, దైవ చూడామణి, ఇలాంటి నామాల్ని మనసులో స్మరిస్తే ఎక్కువ కాలం జీవించడానికి, ఎక్కువ మంచి పనులు చేయడానికి శుభప్రదంగా చేకూరుతుంది. సమస్తమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ ఈ రోజున ఆచరించవచ్చు. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే అష్టమి సోమవారం ఆరుద్ర నక్షత్రం. ఈ అష్టమి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఈశ్వరారాధనకి ఉపకరించేటటువంటి గొప్ప శుభయోగం. ఏకాదశి ఆరుద్ర సోమవారం కలిస్తే ఎంత మంచిదో, అష్టమి సోమవారం ఆరుద్ర అంత మంచిది. అష్టమి తిథికి శివుడు అధిష్టాన దైవం కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఉదయం ఉన్నది, తర్వాత పునర్వసు వస్తోంది. ఉదయం 7:44 వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది, తర్వాత పునర్వసు ఉన్నది. పరిఘయోగము. ఈ పరిఘయోగం విఘ్నాన్నిస్తోంది. అష్టమి శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి అంతగా ఉపకరించదు కాబట్టి ఎక్కువ దైవారాధన. ఎప్పుడైతే విఘాతాన్ని కలిగించేటటువంటి తిథులు వస్తున్నాయో ఆ సమయాల్లో మనకి సంబంధించిన పనులు చేసుకోవాలి. అంటే వ్యక్తిగతమైన పనులు చేసుకోవటం, ఆరోగ్య సంబంధమైన పనులు చేసుకోవటం, పుణ్యాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని పెంపొందించే విధంగా ఈశ్వరారాధన చేసుకోవటం చాలా మంచిది. చాలా అరుదుగా వచ్చేటటువంటి సన్నివేశం అష్టమి, ఆరుద్ర, సోమవారం. ఇలాంటి సమయంలో ఈశ్వరారాధన చేసి పనులు ప్రారంభిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్లే విధంగా గోచరిస్తుంది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. దశమి తిథిలో ఏ కార్యక్రమం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? ఈ అంశాన్ని పరిశీలన చేసినట్లయితే దశమి తిథికి ధర్మదేవత అధిష్టానంగా ఉన్నది. మరొక పేరు చెప్పుకోవాలంటే యమధర్మరాజు. యమనియమాసన ఎక్కడక్కడ కొంచెం కూడా తేడా రాకుండా కాపాడేటటువంటి గొప్ప ధార్మికమైనటువంటి దైవం యముడు. నియమం కలిగిన వాడు ధర్మదేవత. ఈయనకే విజయము అని కూడా పేరుంది. అందుకనే విజయదశమి అని పేరు. దశమి తిథికే విజయదశమి ఉంది. విజయనవమి, విజయ పంచమి లేవు. దశమిలో వివాహాది శుభ కార్యక్రమాలు సమస్తము చేయవచ్చు. పరిపూర్ణమైనటువంటి శుభాలు చేకూరుతాయి. ప్రాసాదస్థాపనం యానముద్వాహం వ్రతబంధనం శాంతి పుష్ట్యాదికం కర్మ దశమ్యాంతు ప్రశస్యతే. దశమ్యాంతు ప్రశస్యతే. ప్రశస్తమైన ఫలితాలు. వ్రతబంధనం, ఉపనయన సంబంధమైనటువంటి జ్ఞానకర్మలన్నీ ప్రారంభించవచ్చు. రాజ్య పట్టాభిషేక సంబంధమైన అన్ని పనులు ప్రారంభించవచ్చు. వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, విద్యా సంబంధమైన సమస్త శుభ కార్యక్రమాలకి దశమి మూలం. దశమిలో ప్రారంభించామా దశ తిరిగినట్టే.
ఎందుకని ధర్మదేవతకి సంబంధించినటువంటి తిథి. అష్టదిగ్గజాలు దీన్ని చూస్తున్నాయి. అష్టదిగ్గజాల ఆధీనంలో ఉన్నటువంటి దిగ్గజం అంటేనే ఏనుగు. గజం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యప్రదంగా, శుభప్రదంగా సమస్తమైన రాజప్రాసాద సంబంధమైన పనులన్నీ కూడా ఈ రోజున ప్రారంభించవచ్చు. అంటే దశమి తిథిలో ప్రారంభించవచ్చు. దశమి తిథి అయితే చాలు, బుధగురు శుక్రవారాలు అయితే చాలు, శుక్లపక్షం అయితే చాలు, పరిపూర్ణమైన శుభం చేకూరుతుంది. రేపటి జన్మతిథి జాతక చక్రవంశంలో ఏకాదశి తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం.